హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకా ట్రిప్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఈ వీడియో అయితే అసలు మామూలుగా ఉండదు, రచ్చే. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను శ్రీలంకలోని కొలంబో, అందులోను బాలీస్ కజినోకి. అసలు మనలో చాలామందికి కజినోకి వెళ్ళాలని, దాంట్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుందో కొంచెం డీటెయిల్గా చూడాలని ఉంటుంది. నాకు ఆ ఆపర్చునిటీ దొరికింది. అందులోనూ ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ని కూడా నేను కలవబోతున్నాను. ఆ డీటెయిల్గా ఫన్, ఆ ఎంజాయ్మెంట్ అంతా కూడా మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. ఇది వచ్చేసి నేను బాలీస్ కజినో వాళ్ళతో వెళ్తున్నాను. దీంట్లో ఏంటంటే వాళ్ళు మనకి ఫ్లైట్ టికెట్స్, వీసా, అక్కడ 5 స్టార్ హోటల్లో అకామిడేషన్, కజినోకి వెళ్ళి మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నామో దానికి సరిపడా చిప్స్ ఇస్తారో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈవినింగ్ జరిగే లైవ్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు, దీన్ని జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకొని మాత్రమే ఎంజాయ్ చేయండి. వీడియో చాలా బాగుంటుంది. మనకు రెగ్యులర్గా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ లాంటిది దీంట్లో వీడియోలో పెద్దగా దొరకకపోవచ్చు, ఎందుకంటే శ్రీలంకకి నేను వెళ్ళడం సెకండ్ టైం. ముందు వీడియోది ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డీటెయిల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఏంటి అనేది. ఈ వీడియోని మాత్రం జస్ట్ ఎంటర్టైన్మెంట్ వేలో మాత్రం కుమ్మేసి పెడతాను, ఓకేనా? పదనికి వెళ్దాం. నేను ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నాకు ఫ్లైట్ 11:45కి ఉంది, డైరెక్ట్ కొలంబోకి 2 అవర్స్లో రీచ్ అయిపోతాను. పదనికి వెళ్దాం. చలో, వెల్కమ్ టు శ్రీలంక. కొలంబోలో ల్యాండ్ అయిపోయాం. ల్యాండ్ అయిన తర్వాత స్ట్రైట్గా వస్తే మనకి 2 ఫామ్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి అరైవల్ కార్డ్ మాన్యువల్గా ఫిల్ చేస్తారా లేదా సిస్టంలో ఫిల్ చేస్తారా? ఫిల్ చేస్తాం, ఏం లేదు, ఏ ఫ్లైట్లో వచ్చాము ఏంటి అని డీటెయిల్స్ ఫిల్ చేస్తే అయిపోతుంది. ఆల్రెడీ మన పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయగానే మనం ఈటీఏ వీసా ఫిల్ చేసుకుంటాం కాబట్టి డాటా అంతా దాంట్లో వచ్చేసింది. సబ్మిట్ కొట్టేసి ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయాను. వాళ్ళు ఎందుకు వచ్చామంటే హాలిడే అంటాం, కథం బయటకు వస్తాం. స్టాంప్, ఫ్రీ వీసా 30 days. మన కోసం ఆల్రెడీ రెడీగా ఉన్నారు వెల్కమ్ చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా వెల్కమ్ ఎలా చెప్పారు. వాళ్ళకు స్పెషల్ కౌంటర్ కూడా ఉంది ఇక్కడ, బాలీస్ వాళ్ళది. ఇక్కడ వెల్కమ్ చెప్పేసి మనకి ఇక్కడ నుంచి వెహికల్లో హోటల్కి తీసుకెళ్తారు. చలో, మన కార్ కూడా రెడీగా ఉంది, ఇంకా వెళ్ళిపోదాం కార్లో. ఇంకొచ్చేసాం హోటల్ దగ్గరికి. ఒకసారి హోటల్ వ్యూ చూడండి ఎలా ఉంటుందో, అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది. ఒకసారి ఇంకా రూమ్ ఓవర్ వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అంతా. వచ్చేసాం రూమ్లోకి. రాగానే మనకి ఇక్కడంతా కాంప్లిమెంటరీ టీ రిలేటెడ్ అండ్ టీ ఆర్ కాఫీ మేకర్ లాంటివి. అండ్ రైట్ సైడ్లో వాష్రూమ్ ఉందో చూపిస్తాను. దానికి ముందు బెడ్రూమ్ చూడండి, మామూలుగా లేదు కదా, చాలా బాగుంది చూడండి. స్పేషియస్గా ఉంది రూమ్ అంతా కూడా. ఇది యాక్చువల్గా నార్మల్ వ్యూ వచ్చింది, దీంట్లోనే సీ వ్యూ ఉంటుంది. అది ఇట్లా దొరికింటే మాత్రం అదిరిపోయేది. ఇక్కడ నుంచి కూడా అంతా పోర్ట్ అంతా కనిపిస్తుంది చూడండి మనకి. వావ్, చాలా బాగుంది. అక్కడంతా పూల్ యాక్సెస్ ఉంది, మనకి ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా. లుక్ అట్ ద బెడ్ సైజ్, మామూలుగా లేదు. అండ్ ఇప్పుడు వాష్రూమ్ అదిరిపోయింది, లుక్ అయితే మస్తు ఉంది. ఇది చూడండి ఒకసారి, ముఖ్యంగా మార్బుల్ వర్క్ చూడండి, చాలా బాగుంది. షవర్ ఏరియా అయితే ఇంకా అదిరిపోయింది. మనం ఇంక అట్లా కొద్దిగా ఫ్రెష్ అయిపోయేసి కజినోకి వెళ్దాం. చూద్దాం ఒకసారి అట్లా యాక్టివిటీస్ ఏమి జరుగుతున్నాయి అక్కడంతా. ఇప్పుడు ఇక్కడే లైవ్ పర్ఫార్మెన్స్ ఉంది. షహజాద్ అలీ, మన బాలీవుడ్ సింగర్ ఉన్నాడు కదా, ఆయనది. హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. మనకి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది. సో చూస్తే అర్థమైపోతుంది మనకి ఎంత వైడ్ స్ప్రెడ్ ఉందో. పైన చూద్దాం అట్లా 1 by 1.
కుమ్మేద్దాం. స్టార్టింగ్ విత్ ఫ్రూట్స్, ప్యాషన్ ఫ్రూట్, వాటర్ మిలన్, పైనాపిల్, ఇదంతా లైవ్ కౌంటర్స్. ఏది కావాలంటే అది చేసేస్తారు మనకి ఇక్కడే. అండ్ ఇటువైపు అంతా వచ్చేసి మనకు అన్ని బ్రెడ్స్ ఉన్నాయి. ఇక్కడంతా చీజ్, డిఫరెంట్ చీజెస్ ఉన్నాయి చూడండి. అండ్ నట్స్ కూడా, ఇంకా సాసేజెస్. కావాలంటే ఇట్లా అప్పం లాంటివి కూడా చేసిస్తూ ఉంటారు. ఇది ఈరోజుకి నా బ్రేక్ఫాస్ట్. ఒకటి అప్పం తెచ్చుకున్నాను అండ్ కొన్ని నూడిల్స్ టైప్ అండ్ ఫ్రెంచ్ టోస్ట్ అండ్ కొన్ని సలాడ్స్, ఆరెంజ్ జ్యూస్ అండ్ ఇది వచ్చేసి మ్యాంగో యోగర్ట్. అట్ ద ఎండ్ ఎలాగో మళ్ళీ ఫ్రూట్స్ తింటాను కాబట్టి నాకు సరిపోతాయి. రాగానే మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకోగానే లోపలికి వెళ్ళడమే. ఇది వచ్చేసి కజినో ఇంటీరియర్ ఏరియా. ఈ ముందర కనిపిస్తుందంతా కూడా మాస్ ఏరియా. అటు వచ్చేసి తీన్ పత్తి ఏరియా అండ్ విఐపి ఏరియా, వివిఐపి ఏరియా, ఇలా చాలా ఉంటాయి. 1 by 1 డీటెయిల్ చూద్దాం పదండి. ఇది వచ్చేసి తీన్ పత్తి ఏరియా. మీకు తెలుసు కదా చాలా టైప్ ఆఫ్ ఆటలు ఉంటాయండి, దాంట్లో ఒకటి తీన్ పత్తి. అండ్ ఒక ముఖ్య గమనిక ఏంటంటే దీన్ని కేవలం వినోదంగా మాత్రమే భావించండి. దీంట్లో నేను ఎలాంటిది ప్రోత్సహించట్లేదు, రండి ఆడండి అని చెప్పేసి. జస్ట్ చూసి ఆనందించడం వరకు మాత్రమే పెట్టుకోండి. ఇది వచ్చేసి స్లాట్ ఏరియా. దీంట్లో అన్ని స్లాట్ మెషిన్స్ ఉంటాయి. మనం ఏదైతే గేమ్ ఆడాలనుకుంటున్నామో దాంట్లో మన కార్డ్ ఇన్సర్ట్ చేసేసి మనం ఆడాలనుకుంటున్న గేమ్ ఆడుతూ ఉంటాం. ఇంక ఇది వచ్చేసి విఐపి ఏరియా. ప్రైవసీ ఉంటుంది అండ్ కొంచెం పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ద బాస్ ఆఫ్ ఆల్, ద ఇన్ఫినిటీ ఏరియా అంటారు. ఇది ఇంకా వివిఐపి ఏరియా అని కూడా అనొచ్చు. పెద్ద తిమింగలాలు అంటారు కదా, వాళ్ళంతా ఇక్కడ ఆడుతూ ఉంటారు. ఇది వచ్చేసి ఇంకొక ఏరియా. డైస్ ఉంటుంది, రూలెట్ అండ్ ఇంకోటి ఏదో బకరా అంట. ఇప్పుడు మన దగ్గర మెంబర్షిప్ కార్డు ఉంది కదా, దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మన అమౌంట్ డిపాజిట్ చేసి వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు. అది తీసుకొని ఇంకా టేబుల్ దగ్గరికి వెళ్ళడమే. పదండి. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అక్కడ రిసిప్ట్ ఇచ్చా కదా, ఆ రిసిప్ట్ని వచ్చేసి మనం ఏది టేబుల్ దగ్గర ఆడాలనుకుంటున్నామో ఈ రిసిప్ట్ ఇస్తే మన వాళ్ళకి ప్లేయింగ్ చిప్స్ ఇస్తారు. పదని ఇంకా వచ్చేసాయి మన ప్లేయింగ్ చిప్స్. వీటిని ప్లేయింగ్ చిప్స్ అంటారు. మన క్యాష్ ఇచ్చి తీసుకుంటాం కదా ఆడడానికి. వీటితో ఇంకా మనం ఆడాలనుకుంటున్న గేమ్ని ఆడడమే. ఇంకా హాయ్, వాట్ డూ హ్యావ్? What do you want to drink something with something? Like some juice. Juice, we have papaya, watermelon, orange. Fruits are like fruits, we have veg or non-veg? Veg. Veg, sir. Yeah. Veg, we have veg sandwich with noodle. One sandwich, please. One sandwich. Yeah. మన టీవీల పైన ఆడుతున్నాను చెప్పి ఫుడ్ కూడా ఇట్లా ఆర్డర్ చేయొచ్చు. ఇంకా ఆర్డర్ ఇచ్చేసి మన గేమ్ మనం ఆడుతూ. చలో, థ్యాంక్ యూ. మన ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇంక ఇది తాగుతూ ఆడదాం. నేనేంటంటే వీటిపైన మల్టిపుల్ పైన స్ప్లిట్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే నా విన్నింగ్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి. పెద్ద అమౌంట్ పెడుతున్నాను అక్కడ అండ్ ఒక దాంట్లో ఇక్కడ కూడా పెట్టేస్తాను చూడండి. ఇంకా ఓకే, పదని మొదలు పెడదాం ఆట. స్పెయిన్. Next Spain. Last variant number 26. Last call. చలో, ఇవన్నీ నాయే. ఇంకా మనం దీన్ని ఆన్లైన్లో కూడా ఆడొచ్చు అంట, లైవ్లో ఇక్కడ టేబుల్ చూస్తూ. కానీ రండి చూద్దాం ఎలా ఆడుతారో చూద్దాం ఒకసారి. జస్ట్ చూడడం వరకు మాత్రమే పెట్టుకోండి. ఇక్కడికి వస్తాము. ఇది ఏం చూసారా, బకారట్ అండ్ టేబుల్ నెంబర్ 8 చూసారా. ఆ పర్సన్ అక్కడ చూడండి, అక్కడ ఏదైతుందో ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది. మనం ఏదైతే ఆడాలనుకుంటున్నామో అది ఇక్కడ చూస్తూ ఆడొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర, చూడొచ్చు మనం లైవ్లో.
ఇంకా ఎంతసేపు ఆ ఆటలు ఆ పంచాయతీ కాదు కదా, మనకు వచ్చిన పని మనం చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో టైం దొరికింది కదా అని చెప్పి పక్కనే ఉన్న లోటస్ టవర్, లాస్ట్ టైం నేను శ్రీలంక వచ్చినప్పుడు కూడా మిస్ అయిపోయాను లోటస్ టవర్ని. అంటే లైక్ క్లోజ్ ఉండే ఆ టైంలో. ఇప్పుడు ఛాన్స్ దొరికింది వెళ్ళడానికి. $20 అంటే ఇంచుమించు 6100 శ్రీలంకన్ రూపీ. మన దాంట్లో చెప్పాలంటే ₹600 ఎంట్రీ టికెట్ తీసుకున్నాను. వెళ్దాం పైకి. ఈ లోటస్ టవర్ ఏదైతే ఉందో ఒక టూరిస్ట్ అట్రాక్షన్. ఇది వచ్చేసి 2019లో కన్స్ట్రక్షన్ అంతా పూర్తయింది. టోటల్ యాంటీనా హైట్ కూడా కలుపుకుంటే 1153 ఫీట్ ఉంటుంది. అండ్ దీంట్లో 8 ఎలివేటర్స్ ఉంటాయి. ఫ్లోర్స్ వచ్చేసి 13 ఉంటాయి. వచ్చేసాం పైకి. చెవుల్లో కొద్దిగా డిఫరెంట్, ఎందుకంటే సడన్గా పైకి వచ్చేసాం కదా ఎలివేటర్ తీసుకొని. మధ్య మధ్య కొన్ని చోట్ల గ్లాస్ ఉంది అండ్ కొన్ని చోట్ల ఇట్లా ఓపెన్ ఉంది. భలేగా అనిపిస్తుంది అండి ఇక్కడ పోర్ట్ అంతా. ఇంకా పైకి వచ్చిన తర్వాత 360 degrees దీని అంతా తిరిగి చూస్తూ ఉండొచ్చు. ఒకవైపు అంతా మనకి సముద్రం కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాను, గుర్తుందో లేదు మీకు, గాలే ఫేస్ అని చెప్పి సన్సెట్కి మాత్రం భలే ఉంటుంది. మస్తు వచ్చింది సన్సెట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇంకెక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి ఇక్కడ రాసి పెట్టారు చూడండి. కొలంబో నేషనల్ మ్యూజియం, అక్కడ గంగారామ టెంపుల్ ఉంటుందంట వైపు, అది కూడా వెళ్దాం మనం. ఇదంతా కొలంబో. ఒకసారి చూస్తే ఈ గాలే ఫేస్ వైపు ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, అన్ని స్కై స్క్రాపర్ టైప్లో. నేను లాస్ట్ టైం వెళ్ళాను కదా, రోడ్లు కానీ ఆ ఏరియా కూడా చాలా బాగుంటుంది. బట్ దానికి ఆపోజిట్ వైపు మళ్ళితే అసలు సిటీ సంబంధమే లేదు. మనకి కజినోకి వీక్లీ ఆర్ మంత్లీ ఎవరో ఒకరు సెలబ్రిటీస్ వస్తూనే ఉంటారు పర్ఫామ్ చేయడానికి ఆర్ అట్లా గెస్ట్ రోల్ అపీర్ చేయడానికి. అయితే నిన్న ఒక సింగర్ పర్ఫామ్ చేయడం చూసాము. ఈరోజు వచ్చేసి మన బాలీవుడ్ యాక్ట్రెస్ తారా సుతారియా రాబోతున్నారు. తనతో మనం వెళ్ళి పర్సనల్గా కలుద్దాం కూడా. కజినో అట్లా బయట నుంచి ఒక ఓవర్వ్యూ చూసుకొని వెళ్ళేసి ఇంకా తీరిగా పర్ఫార్మెన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాను అక్కడ ఈరోజు. అండ్ రేపు ఇంకొక సెలబ్రిటీ రాబోతున్నారు చూడండి. రాగానే బఫే ఉంటుంది మనకి, రోజు లంచ్ కానీ డిన్నర్ కానీ అండ్ బ్రేక్ఫాస్ట్ కానీ. ఇదంతా వచ్చేసి శ్రీలంకన్ డిషెస్. Just look at me, I'm a ghost with nothing left. Hollow, emptied out. మనకి ఎట్లయితే ఉగాది ఉందో ఇక్కడ వీళ్ళకి కూడా ఉంది చూడండి, సినహాలా హిందూ న్యూ ఇయర్ అని చెప్పి. సో దానికి రిలేటెడ్గా వీళ్ళు పాలు పొంగిస్తున్నారు. మనం ఎట్లయితే సంక్రాంతికి పాలు పొంగిస్తామో వీళ్ళు అట్లా పాలు పొంగిస్తున్నారు చూడండి. కజినో అంతా కలకల్లాడుతుంది చూడండి. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఫుల్ రష్, మామూలుగా లేదంతా క్రౌడ్. పదండి ఇంకా అట్లా కజినోకి వెళ్దాం. ఇప్పుడు ఈరోజు రాబోతున్న గెస్ట్ వచ్చేసి ఆకాంక్ష పూరి. తను కూడా ఒక బాలీవుడ్స్ యాక్ట్రెస్. పదండి అట్లా వెళ్ళేసి కొంచెం ఈరోజు జరుగుతున్న పర్ఫార్మెన్స్ అట్లా విజిట్ చేసేసి అట్లా చూసుకొని వచ్చేద్దాం. పదండి ఇంకా ఈ రూమ్ను విడిచి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. అప్పుడే 3 రోజులు గడిచిపోయాయి కూడా. మనకు కజినో వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎయిర్పోర్ట్కి. పనికి మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్దాం. చలో బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా
నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అసలైన బ్లాక్ బస్టర్ న్యూస్ దాంట్లో ఉంటుంది. సీ యూ సూన్. బై.